నా పేరు గాబ్రియల్. ఇంట్లో ఏంటంటే జగన్ అంటే అభిమానం అండి మాకు. ఎందుకంటే మాకు అన్ని విధాలా అన్ని రకాలుగా సహకరిస్తున్నాడు అండి. లేబర్ని బాగా చూస్తున్నాడు జగన్. అది మాకు అమ్మఒడి కాడి నుంచి నవరత్నాల్లో కానీ అన్ని విధాలు మాకు సహాయపడుతున్నాడు జగన్. అదే ఎవరు వాళ్ళు ఏదో విమర్శించారని మేము దాని గురించి మేము ఆలోచించవలసిన అవసరం లేదు. అన్ని పథకాలు మనకు వచ్చి కానీ ఇప్పుడు ఏదో అంటారు చూసారా, పాలు ఇచ్చి పాడిగేదని మానేసి ఏదో చేసి దున్నపోతుని తెచ్చుకుని ఇప్పుడు వస్తుంది అన్నది వేరు, వచ్చింది వేరండి. మాకు వస్తున్నాయి, వాళ్ళు ఇస్తానంటున్నారు, జగన్ ఇచ్చేస్తున్నాడు. అర్థమైంది మీకు? దాని గురించి ఏంటంటే మేము వేరే వాడి గురించి మేము ఆలోచించే పరిస్థితి అయితే లేదు. అర్థమైందండి? జగన్కే మేము చేస్తాం. జగన్ వల్ల మాకు ఉపకారం ఉంది. వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నాను అంటున్నారండి, జగన్ ఇచ్చేస్తున్నాడు. అది. నా పేరు భాస్కరం అండి, గణపవరం మండలం కొత్తపల్లి మాజీ సర్పంచ్ నిండిన. నాకు జగన్ అంటే చాలా ప్రేమ. ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నాడు. మాకు పెన్షన్ వస్తుంది, అమ్మఒడి వస్తుంది, అన్నీ ఈ 18,750 వస్తున్నాయి. ప్రతిదానికి కూడా ఇప్పుడు ఆయన వల్ల బతున్నాం మేము, కేవలం ఆయన వల్ల బతున్నాం. అందుకని ఆయన అంటే అభిమానం. ఆయన నెగ్గాలని మాకు అభిమానం, నెగ్గిస్తాం కూడా. నాన్నగారి గురించి, నాన్నగారి గురించే, జగన్ గురించి కూడా. ఆయన ఒక అడుగైతే 4 అడుగులు ముందుకేసాడు. ఈయన అందులో అనుమానం లేదు. ఇక ఈయన పరిపాలన చేసినట్టు ఎవడో చేయలేడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ గారు దొంగన కూడా అలా ఏం చేయరు. ఉత్తుదే ఏ సున్నాయా ఏ ఉండదు. సున్నాయి పవన్ కళ్యాణ్ బట్టి ఎవడో నమ్మడం. ఇంకా అందులో అనుమానం లేదు. ఓటేరు అది బట్టి ఉత్తిదే. మేము అడిగి జగన్ నెగ్గిస్తాం గ్యారెంటీగా. మా వాజ్పేయి గారిని కూడా నెగ్గిస్తాం. గుంటూరు నియోజకవర్గం 7 సార్లు చచ్చేదే. అదంతా మోసం ఉన్నది. అది ఉత్తుదే డూబే. ఏం అసలు మొన్న 23 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 23 సీట్లు కూడా రావు. చూడండి నేను మాది గుంటూరు నియోజకవర్గం, మాది కొత్తపల్లి. నేను అన్నా చూడండి 23 కూడా రావు వాడికి. 7 చచ్చారు చూడండి. ముసుగేస్తారు వాళ్ళు చూడండి. 3వ తరగతి వచ్చినట్టు ముసుగే జరుగుతుందండి. పాలకొల్లోనే ఎక్కడోనూ జనాలు రాక ఇళ్లలోకి వెళ్ళిపోయారు. తెలుసా అండి మీకు? మీటింగ్ పెట్టారు, మీటింగ్ ఆపేశారండి జనాలు రాక. జనాలు ఇప్పుడు జగన్ వస్తున్నాడంటే తండాలుగా వస్తున్నారు. ఇదిగో మేము ఇంచుమించుగా రాచూరు వెళ్ళి వచ్చామండి. రాచూరు వెళ్తే జనాల్లో మేము వెళ్ళలేక మేము వెనక్కి వచ్చేసామండి. ఇప్పుడు నాకు ఒకే కొడుకు అండి. నాకు 1,40,000 రూపాయలు లబ్ధి పొందానండి నేను. రుణమాఫీ అయితే కానీ, ఇప్పుడు అమ్మఒడి అయితే కానీ, రైతు భరోసా అయితే. రైతు భరోసా అన్నదే నేను జస్ట్ మా అత్తగారు నాకు పొలం రాశారండి. నేను ఆన్లైన్ చేయించుకుని రైతు భరోసా ఆన్లైన్ చేయించుకున్న 6 రోజులకి నాకు 7,500 రూపాయలు జగన్ నాకు వేసాడండి. ఆన్లైన్ చేయించుకున్న నెల రోజుల్లో. ఇవన్నీ వచ్చిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.